ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి పివి సత్యనారాయణ కృష్ణా జిల్లాలో ఎల్నినో ప్రభావానికి గురైన పంట పొలాలను సందర్శించి పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పామరు, పెడన, బంటుమిల్లి, గూడూరు మండలాల్లోని వరి పొలాలను సందర్శించి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ప్రస్తుత పరిస్థితిలో తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలపై శాస్త్రీయ సూచనలు చేశారు. విశ్వవిద్యాలయం మరియు కృషి విజ్ఞాన కేంద్రాలు సూచిస్తున్న ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు, సమగ్ర పంట యాజమాన్య పద్ధతులు, పోషకాలు మరియు చీడపీడల సమగ్ర నిర్వహణ చర్యలను పాటించాలని ఉపకులపతి సూచించారు. పడదు. రెండోది నాము రాదు. ఎందుకు రాదు అంటే దాంట్లో స్వర్ణ అనే రకం ఉంది. అర్థమైందా? స్వర్ణ దాన్ని ఒక తలిగా కలిపాం. ఈ కృష్ణా డెల్టాకి ప్రధానంగా గోదావరి డెల్టాకి ఈ రెండు డెల్టాలకి స్వర్ణకి ప్రత్యామ్నాయంగా ఆ రకాన్ని మనం విడుదల చేసాం. విడుదల చేసిన 2 సంవత్సరాల్లోనే ఇంకేమన్నా అడుగుతున్నాడు. ఎనీవే అండి, ఇప్పుడు మీరు నోట్ చేసుకుని గ్రామం ఎదకెళ్తున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ సాగు అయింది. దానికి కారణం ఎదసాగులు చేయటం అన్నది. అక్కడ కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కొద్దిమేర అక్కడ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే గోదావరి జిల్లాలో చూసినట్టయితే ఉభయ గోదావరి జిల్లాలో వరి చాలా వరకు ఇతర పంటలు బాగానే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ నీటికి కొరత లేదు. గోదావరి ముఖ్యంగా మనకు ఫ్లడ్స్ కూడా వరదల కాడ వస్తూ ఉన్నాయి. ఇక కృష్ణా డెల్టాకు చూసుకున్నట్టయితే కృష్ణా డెల్టాలో దాదాపు కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతం దాదాపు 10.5 లక్షల ఎకరాలు వరి సాగు చేస్తాం. అదే కృష్ణా డెల్టా కాకుండా నాగార్జున సాగర్ రైట్ కమాండ్ ఏరియా, నాగార్జున సాగర్ లెఫ్ట్ కమాండ్ ఏరియా కూడా చాలా సైజబుల్ విస్తీర్ణంలో ఉంది. దాదాపు 11-13 లక్షల ఎకరాలు ఉన్నప్పుడు ఈ ఎల్లిలో ఈ పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావం ఈ విధంగా మేము సంకరించుకోవడానికి కూడా అవకాశం లేకపోవడం దానికి నా హృదయపూర్వకమైనటువంటి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎల్నినో దాని గురించి విశదీకరించినటువంటి రామచంద్రరావు గారిని, ఇతర శాస్త్రవేత్తలు కానీ, పెద్దల సత్యనారాయణ గారు కానీ మనకి చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సందేహాలు ఉంటే వదిలేయండి. మేము ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విద్యాలయం దాదాపు 400 మంది సైంటిస్టులు 688 మండలాలకి దాదాపు ఒక వారం పాటు ఆ పంటల సరళిని చూస్తూ అక్కడ ఉన్న స్థితిగతులను అవగాహన చేసుకుంటూ ఏ సూచనలు రైతుకు అవసరం, పంట కనుక ఫెయిల్ అవుతే ప్రత్యామ్నాయ పంటలు ఏమి వేయాలి, లాభసాటిగా ఉండే ప్రత్యామ్నాయ పంటలు వేయాలి, ఇప్పటికే రైతు ఇబ్బంది అయినప్పుడు సూచన కూడా బాగుండాలన్న ఉద్దేశం. అలాగే ఇప్పుడున్న పంటను ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఏ చర్యలు చేపట్టాలి అన్నది కూడా మనం తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రం మొత్తం మీద ఎల్నినోకి ఒక ప్రిపేర్నెస్ మనం 3 నెలల నుంచి అవుతున్నప్పుడు ఇప్పుడు ఎల్నినో వచ్చింది కాబట్టి దాని ప్రభావాన్ని మనం చూస్తూ దానికి తగినటువంటి చర్యలు ముందుకెళ్లే కార్యక్రమం మనం చేస్తున్నామని తెలియజేస్తున్నాం.